బాక్సాఫీస్ దగ్గర పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ సలార్ రెండో వారంలో న్యూ ఇయర్ వరకు ఎక్సలెంట్ కలెక్షన్లను ఓవరాల్ గా సొంతం చేసుకుంది. కానీ తర్వాత వర్కింగ్ డేస్ కు వచ్చేసరికి మాత్రం కలెక్షన్లలో భారీగా డ్రాప్స్ అయితే ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. 12వ రోజు అనుకున్న దానికన్నా ఎక్కువగా డ్రాప్ అయిన సినిమా 13వ రోజు కూడా అనుకున్నట్లే డ్రాప్స్ ను గట్టిగానే సొంతం చేసుకుని తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 69 లక్షల రేంజ్ లో షేర్ ను సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 2.94 కోట్ల రేంజ్ లో షేర్ ను దక్కించుకుంది. 5.8 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూలను సినిమా సాధించగా టోటల్ గా 13 రోజులు పూర్తయిన తర్వాత వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్లను చూసుకుంటే నైజాం లో 70.13 కోట్లు, సీడెడ్ లో 21.99 కోట్లు, వైజాగ్ లో 16.23 కోట్లు, ఈస్ట్ లో 10.44 కోట్లు, వెస్ట్ లో 6.93 కోట్లు, గుంటూరులో 9.18 కోట్లు, కృష్ణాలో 7.37 కోట్లు, నెల్లూరులో 4.67 కోట్ల దాకా షేర్ ను వసూలు చేసిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 146.94 కోట్ల వరకు షేర్ ను, 226.90 కోట్ల వరకు గ్రాస్ ను వసూలు చేసింది. కర్ణాటకలో 21.70 కోట్లు, తమిళనాడులో 11.06 కోట్లు, కేరళలో 6.65 కోట్లు, హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 69.55 కోట్లు, ఓవర్సీస్ మొత్తం మీద 63.05 కోట్ల దాకా షేర్ ను వసూలు చేసిన ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 318.95 కోట్ల దాకా షేర్ ను, 592 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసింది. బాక్సాఫీస్ దగ్గర 347 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 13 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 28.05 కోట్ల రేంజ్ లో షేర్ అందుకుంటేనే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇక బాక్సాఫీస్ దగ్గర మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్లతో పరుగును కొనసాగిస్తుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.